నమస్తే, వెల్కమ్ టు JLTV 7 న్యూస్. ప్రజా ప్రతినిధులు, అధికారులు నా వెంట ఉన్నారు. నా ఇష్టం, మీరు ఏమి చేసుకుంటారో చేసుకోండి ఒక భూ కబ్జాదారుడు స్థానికులను భయభ్రాంతులకు గురి చేసినట్లు సంఘటన అయితే సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పక్కనే యథేచ్ఛగా తను కొనుగోలు చేసిన 80 స్థలంతో పాటు ప్రభుత్వ స్థలం, రోడ్డు స్థలం 40 గజాలకు పైగా ఆక్రమించుకుని ఇంటి నిర్మాణం పనులకు పూనుకున్నాడు. శేరిలింగంపల్లి నియోజకవర్గం జగద్గిరిగుట్ట వెంకటేశ్వర నగర్ కాలనీ సమీపంలోని పోచమ్మ బస్తీలో కూకట్పల్లి వాసి మధు 80 గజాలు కొనుగోలు చేసి ఇంటి నిర్మాణానికి పూనుకున్నారు. 80 గజాల స్థలం మేరకు ఇంటి నిర్మాణం చేపట్టడం కాకుండా మరో 40 గజాలకు పైగా రోడ్డుకు వదిలేసి ప్రభుత్వ స్థలం ఆక్రమించుకుని పనులు చేపట్టడానికి పూనుకోగా అందుకు పోచమ్మ బస్తీ అధ్యక్షుడు మూకయ్య, అంతయ్య, పెద్దలు భాస్కర్, లింగన్న, యాదగిరి తదితరులు నిలదీయడంతో మధు అనే భూ కబ్జాదారుడు బెదిరింపులకు పూనుకున్నాడు. ఈ విషయంలో చిలికి గాలివానగా మారడంతో బస్తీ అధ్యక్షుడు మూకయ్య తదితరులు శేరిలింగంపల్లి JLTV 7 ప్రతినిధి ఏ గోపికి వివరించారు. ఈ సంఘటన ఏ గోపి వెలుగులోకి తేలడంతో అసలు విషయం ప్రపంచానికి తెలియని భూ కబ్జాదారుడు మధు విషయంలో తక్షణం సంబంధించిన అధికారులు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే తదితర ప్రజాప్రతినిధులు స్పందించి చర్యలు తీసుకోవాలని సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఇక్కడ దాదాపుగా 1975-76 నుండి ఇక్కడ మేమందరము స్టార్టింగ్ ఇక్కడ మన గరీబులను చూసి ఇక్కడ పీజారు ఏదైతే కనుకరించి ఇక్కడ స్లమ్ ఏరియాలో గరీబులు ఉంటారని చెప్పి గరీబులకు మంచినటువంటి భూములలో ఇక్కడ మా పీజారి గారు, స్వర్గీయ పీజారి గారు వారి యొక్క ఆలోచన విధంగా ఇక్కడ పబ్లిక్ చేదడు వాదడు ఉండాలని చెప్పి 80 గజాలు మంచి ఇస్తే ఇక్కడ కొత్తగా ఇప్పుడు 80 గజాలు కాకుండా 113 గజాలు మంచి ఇక్కడ స్థానికంగా ఇక్కడ వచ్చినటువంటి మధు అనే వ్యక్తి 80 గజాలు విడిచిపెట్టేసి 113 గజాలకు పోతున్నాడు. కాబట్టి ఇది రోడ్డు కూడా అసలు రేపు పొద్దున రోడ్లు ఇప్పటికే ఇరికిరికి అవుతున్నాయి. అంటే అసలు 80 గజాలు పోయి 113 గజాలు అసలు ఈ మిగతా జాగా ఇంటికి వచ్చి డాక్యుమెంట్ చూపించాలన్నా కూడా ఆ డాక్యుమెంట్ చూపించకుండా అసలు ఈ నోటరీ పేపర్, ఇది నోటరీ ఏరియా ఇదంతా ఈ స్లమ్ ఏరియా ఇట్లా కబ్జాలకు ఇట్లా చేసుకుంటూ పోతే మళ్ళీ రోడ్డు చిన్నగా తెచ్చి పని మేము ఏమంటున్నాం అంటే ఇక్కడ పార్టీ ఆఫీస్ పక్కకి, అంటే వేరే దగ్గర ఎక్కువ కాదు, పార్టీ ఆఫీస్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ పక్కకే వీళ్ళు కబ్జాలకి ఈ విధంగా గురైతే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలు మేము ఊరుకునే పరిస్థితి లేదు. దయచేసి మంచిగా, ఎందుకంటే నువ్వు ఇల్లు కట్టుకున్నప్పుడు సంతోషంగా ఉండాలి, కానీ పబ్లిక్ తోటి కిరికిరి పెట్టుకొని నువ్వు ఇల్లు కట్టుకుంటే నీకు మంచిది కాదు. మేము కూడా ఎందుకంటే ప్రతిదీ వచ్చి మేము చెడగొట్టాలని మా కోరిక ఉండదు. ఏదన్నా కానీ నీ పేపర్ ఏదో డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్ ప్రకారంగా నీ పని నువ్వు చేసుకోవాలి. అనవసరంగా ఇక్కడ రెచ్చగొట్టి పబ్లిక్ ఎవరు మంచిగా కలిసిపెట్టిన దగ్గర మన గొడవలు పెట్టుకునే పరిస్థితి తీసుకురావద్దు. కావున ఇక్కడ ఏదైతే ఈ మధు అనే వ్యక్తి ఓనర్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ బస్సు కమిటీ ఉంది, ప్లస్ మిగతా ఇక్కడ లోకల్ కార్యకర్తలు అందరం ఉన్నాం, పార్టీ ఆఫీస్ ఉంది. ఈ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో సామరస్యంగా నువ్వు చేసుకుంటారో చేసుకో, లేదంటే ఎంత దూరంగానే మేము పోతాం మంచి మనిషి అని మీరు ఈ సభకు తెలియజేస్తున్నాం. వెంకటేశ్వర పోచమ్మ బస్సు ఈ ప్లాట్ వచ్చేసి 80 గజాల ప్లాట్. అప్పట్లో మా పెద్దలు ఇది అమ్మడం జరిగింది. అప్పట్లో వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు వేరే వాళ్ళకి అమ్మారు. వాళ్ళు తీసుకున్న తర్వాత ఇది 80 గజాల ప్లాట్ని కొద్దిగా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముందుకు తిరిగి కట్టడం ముగ్గు వేయడం జరిగింది. దాని మీద కండిషన్ వచ్చి మళ్ళీ ఆపడం జరిగింది. ఎందుకంటే ఈ డాక్యుమెంట్ ఎంతవరకు ఉంది, ఆ డాక్యుమెంట్ అమ్మిన డాక్యుమెంట్ ప్రకారం నువ్వు కట్టుకోండి, మీరు ముందుకు జరగవద్దు, ఆఫీస్ స్థానికి కట్టవద్దు, ముందుకు రాదని చెప్పి అని కోవడం జరుగుతుంది. ఆ టైంలో డాక్యుమెంట్ రోడ్ మొత్తం 80 ఫీట్ల రోడ్, ఇది కనీసం 40 ఫీట్ కూడా లేదు. ఇప్పుడు లక్షల మొత్తం 80 ఫీట్ల రోడ్ ఉంటుంది. ఇది రోడ్డు తగ్గించుకుంటూ ఇలా ముందుకు జరుపుకుంటూ అందరూ తగ్గించుకుంటూ వస్తారు. దానికోసం అని చెప్పేసి ఇక్కడికి వచ్చి దీన్ని ఆపడం జరుగుతుంది. నీ ల్యాండ్ ఎంతవరకు ఉందో, నీ డాక్యుమెంట్ ఎంతవరకు ఉందో అంతవరకు కట్టుకోమని ఆయనకు ఓనర్ పేరు మధు అని చెప్పడం జరుగుతుంది. సరే, ఇది 40 గజాలు అనేది డాక్యుమెంట్స్ ఏమైనా చూపించిండా లేదా మీకు ఇంతవరకు? డాక్యుమెంట్ ఇంతవరకు మాకు ఏం చూపించాలి. డాక్యుమెంట్స్ అడిగితే ఏమంటుండు? డాక్యుమెంట్ మీరు తీసుకున్న డాక్యుమెంట్ అని చెప్పి మాకు అంటున్నాడు. నమస్కారం. దీనబంధు కాలనీ ఆపోజిట్లో పోచమ్మ బస్తీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ పక్కకి 40 గజాలు జాగా ఉన్న ఏరియాని కొనుక్కోవడం జరిగింది. 40 గజాలకు సంబంధించిన ఏరియా అదనే ఏరియా మధు కొనుక్కోవడం జరిగింది. దాన్ని 80 గజాలు కొనుక్కొని 120 గజాల వరకు ముందుకు కబ్జా చేస్తూ కట్టుకోవడం జరుగుతుంది. ఏమనంటే కాంగ్రెస్ పార్టీలో మా వాళ్ళు ఉన్నారు, అక్కడ మా వాళ్ళు ఉన్నారు అనే విధంగా ఇక్కడ బస్తీ వాసులకు పర్మిషన్ లేకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ పక్కకే దౌర్జన్యం జరుగుతూ ఈ విధంగా కబ్జా చేస్తుంటే కూడా ఇక్కడ చుట్టుపక్కల నిమ్మకు నీరంటున్నట్టు చేస్తున్నారు. వీళ్ళ మీద GHMC అధికారులు కానీ మండల అధికారులు కానీ వెంటనే చర్య తీసుకొని అతనికి ఎంతవరకు అయితే జాగుందో అంతవరకే కట్టే విధంగా మీరందరూ కూడా చర్య తీసుకోవాలని మీడియా మిత్రుల తరఫున కోరడం జరుగుతుంది.